నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. మన గిరి ప్రదక్షిణ విజయంగా జరగాలి అని కోరుకుంటూ మళ్ళీ ఎండింగ్ పాయింట్ ఇదే. తీసుకున్నారా అరుణాచలేశ్వర స్వామికి జై, దత్తాత్రేయ స్వామికి జై, శ్రీపాశ్రీవల్లభ స్వామికి జై. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు అరుణాచలంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు భక్త బృందం అందరూ కూడా వచ్చారు. రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, భక్తులు వచ్చారు, దత్త భక్తులు వచ్చారు, ఈశ్వర భక్తులు వచ్చారు. ఇక్కడ విఘ్నేశ్వరుడు దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము. అరుణాచలేశ్వరుడు చక్కగా మమ్మల్ని అందరినీ నడిపించాలి, శక్తిని ఇవ్వాలి. కార్తీక మాసంలో వేసే ప్రతి అడుగు కూడా ఒక్క అడుగు మనం స్వామి కోసం వేస్తే 100 అడుగులు స్వామి మన కోసం వేస్తారంటారు. అలాంటి అదృష్టాన్ని ఈ రోజు అరుణాచలేశ్వరుడు ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషంగా, చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఇక అడుగులు వేసుకుంటూ వెళ్దాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.
నమ శివాయ. మొదటి లింగం యమలింగం దగ్గర ఉన్నాము. ఇది వృశ్చిక రాశి వాళ్ళు దర్శించుకుంటే చాలా చాలా మంచిది. యమలింగం దగ్గర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అందరూ కూడా దీపాలు, అలాగే ఒత్తులు, అలాగే ఇప్పుడే హారతి కూడా ఇచ్చాము. చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈశ్వర దర్శనం చేసుకుంటున్నారు. ఈ యమలింగ దర్శనం మీ అందరికి కూడా చేయించాలని ఇక్కడి నుంచి ఒక చిన్న బైట్ మీ అందరి కోసం ఇస్తున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గర ఉన్నాము. యమలింగం నుంచి నైరుతి లింగం దగ్గరకు వచ్చాము. ఇది పంచభూతాల్లో చాలా చాలా శ్రేష్టమైన లింగం అంటే నైరుతి లింగము. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లింగం వర్తిస్తుంది. అలాగే కొన్ని రాశుల వారు నైరుతి లింగాన్ని దర్శించుకుంటే వాళ్ళ పాపాలు కూడా హరిస్తాయి అని మన శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇక నైరుతి లింగాన్ని మీరు అందరూ కూడా దర్శించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర.
హరహర మహాదేవ శంభో శంకర్. ఇప్పుడు మనం సూర్యలింగం దగ్గర ఉన్నాము. స్వయంగా సూర్యుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఈ సూర్యలింగము. మనకి నవగ్రహాల్లో ప్రత్యక్షంగా ప్రతిరోజు కనబడే దైవం ఎవరు అంటే సూర్యుడు. అలాంటి సూర్యలింగాన్ని ఇప్పుడు మన అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఓం సూర్యాయ నమః. అరుణాచల శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తాం. విజయవాడ టు సంతోషం భక్తులు కూడా ప్రాప్తి వస్తారు. అరుణాచల శివ అనుగ్రహం ప్రాప్తి వస్తుంది. తీర్థయాత్ర హరహర మహాదేవ శంభో శంకర. మనం యమలింగాన్ని దర్శించుకున్నాం, నైరుతి లింగాన్ని దర్శించుకున్నాం, సూర్యలింగాన్ని దర్శించుకున్నాం. ఇప్పుడు వర్ణలింగం దగ్గరకు వచ్చాం. వరుణలింగం కూడా పంచభూతాల్లో అతి ముఖ్యమైనది. ఎందుకంటే వరుణుడు అనుగ్రహిస్తేనే మనందరికీ కూడా, వరుణదేవుడు అనుగ్రహిస్తేనే వర్షాలు కురుస్తాయి. అలాంటి వరుణలింగాన్ని ఇప్పుడు దర్శించుకున్నాం. అందరికీ కూడా ఈ దర్శన ప్రాప్తం కలగాలని వరుణలింగం దగ్గర నుంచి మీ అందరి కోసం ఈ వీడియో అందిస్తున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మనం 4వ లింగము వాయులింగం దగ్గర ఉన్నాము. ఇప్పుడు వరకు మనం వరుణలింగం అయింది, తర్వాత వాయులింగము, వాయువు ప్రతిష్ఠించినటువంటి లింగం వాయులింగము. మీ అందరికీ కూడా వాయులింగం దర్శనం ప్రాప్తిరస్తు. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. ఇందాక మనం సూర్యలింగాన్ని చూసాం, ఇప్పుడు చంద్రలింగాన్ని కూడా చూడబోతున్నాము. ఇది చంద్రలింగము. చంద్రలింగం దర్శనం కూడా అయింది. ఇప్పుడే గిరి ప్రదక్షిణలో భాగంగా 4 లింగాలు కంప్లీట్ అయ్యాయి. చంద్రలింగం దగ్గరకు వచ్చాం. ఇంకా 4 లింగాలు ఉన్నాయి. కుబేరలింగము నుంచి మళ్ళీ ఆ 4 లింగాల్ని కూడా అగ్నిలింగంతో పూర్తి చేయాలి. మీ అందరి దర్శనార్థం ఈ చంద్రలింగాన్ని చూపించబోతున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ.
హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు మనం 5వ లింగం కుబేర లింగం దగ్గర ఉన్నాము. ధనస్సు రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు కూడా దర్శించుకోవాల్సిన లింగము కుబేర లింగము. ఎవరైతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఇలా గిరివలం ప్రదక్షిణ చేస్తూ కుబేర లింగాన్ని దర్శించుకున్నా కూడా కొంతవరకు ఉపశమనం పొందుతారు. మీ అందరికీ కూడా కుబేర లింగం దర్శనం ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. హర హర మహాదేవ శంభో శంకర.